నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఆర్టీసీ పునర్వైభవానికి కృషి చేస్తామని పేర్కొన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. 17వ వార్డు విశ్వనగర్ లో శిల్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన శిల్ప సేవా సమితి చైర్పర్సన్ నాటి రవిసింగారెడ్డి. పురసేవలు కరోనా కాలంలో వాలంటీర్ల సేవలు మరవలేనివన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. శ్రీ జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సైన్స్ ఎక్స్పో. ఈ నెల 23వ తేదీ నుండి శ్రీ జంబుల పరమేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ్ల జాతర. పాణ్యం మండలంలో గ్రామ వాలంటీర్లకు పురస్కారాలను అందజేసిన ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్రెడ్డి. కొల్మిముఖలో ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ 10వ తరగతి డిఎస్సి టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు. గురువారం తాడేపల్లిలోని విద్యాశాఖ కార్యాలయం నుండి ఇంటర్మీడియట్ 10వ తరగతి డిఎస్సి టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ చాంబర్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, డిఈఓ సుధాకర్ రెడ్డి, ఆర్ఐఓ సునీత తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఇటీవలే సమావేశం నిర్వహించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. మాస్ కాపింగ్ జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను, పరీక్ష కేంద్రాల సమీపాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేతకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తుతో పాటు 144 సెక్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. I mean, A&M without medicine will not serve much purpose. So look at the medicine stock personally. Take collectors, request collectors to tell their. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి పునర్వైభవానికి తమ వంతు కృషి చేస్తామని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. గురువారం నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ నందు ఆర్యం రజియా సుల్తానా ఆధ్వర్యంలో నంద్యాల చెన్నై బస్ సర్వీస్ 6444 ను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పునర్ప్రారంభించారు. ప్రయాణికులు బస్ సర్వీసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి పునర్వైభవానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. గతంలో నంద్యాల నుండి చెన్నైకి ఉన్న బస్సు సర్వీస్ నిలుపుదల కావడం జరిగిందన్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డితో సంప్రదించి తిరిగి నంద్యాల చెన్నై బస్సు సర్వీస్ ను పునఃప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే రానున్న రోజుల్లో నూతన బస్ సర్వీసులు నంద్యాల నుండి వివిధ ప్రాంతాలకు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ లో నెలకొన్న పలు సమస్యలను ఆర్ఎం దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను యూనియన్ ప్రతినిధుల ద్వారా తెలుసుకుని వాటి పరిష్కారానికి ఆర్ఎంతో సంప్రదించి చర్యలు తీసుకుంటామని, సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. త్వరలో 6 నూతన BS6 బస్సు సర్వీసులు ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఆర్టీసీ బస్సు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్యం మాట్లాడుతూ నంద్యాల చెన్నై బస్సు సర్వీస్ ను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కృషితో తిరిగి పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ బస్సు సర్వీస్ ప్రతి రాత్రి నంద్యాల నుండి 9 గంటలకు బయలుదేరి చెన్నైకి 6 గంటల 45 నిమిషంలకు చేరుతుందని, అలాగే చెన్నై నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరి నంద్యాలకు ఉదయం 6 గంటలకు చేరుతుందని తెలిపారు. ముందస్తుగా ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉందని, ఈ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా హైర్ బస్సులను తీసుకురావడం జరుగుతుందని, అందులో భాగంగా నంద్యాల జిల్లాకు 20 నూతన హైర్ బస్సులను తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం, అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నంద్యాల చెన్నై బస్సు సర్వీసులు పునఃప్రారంభం కావడానికి కృషి చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ గంగాధర్ రావు, ఏపీఎస్పీ డీసెల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, వైసీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, రఫీ, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల చెన్నై సర్వీస్ ని
మళ్ళీ పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో ఈ సర్వీస్ నడుస్తూ మధ్యలో క్యాన్సిల్ చేయబడింది. మరి ఎన్నో ప్రయత్నాలు చేసి నేను కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారు ముఖ్యంగా మన ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి అన్నగారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ కనపడినా సరే మా నంద్యాల నుంచి చెన్నై సర్వీస్ కావాలి అని చెప్పేసి ఆయన వెంటబడ్డాం. మరి ఆయన మాకు సహకరించి ఈరోజు నంద్యాల చెన్నై సర్వీస్ని పునరుద్ధరించడం అనేది నిజంగా నంద్యాల ప్రజలందరికీ కూడా ఆనందకరమైన విషయం. మరి ఈ సర్వీస్ని మనం కూడా ఉపయోగించుకొని సక్సెస్ చేసి మరిన్ని సర్వీసులు పెంపొందించేలాగా ప్రయాణికులందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవే కాకుండా రానున్న రోజుల్లో మరో 6 నూతన బస్సులు BS6 ఫెసిలిటీ గల బస్సుల్ని కూడా తీసుకొస్తున్నాం. మరి ఈ రకంగా ఆర్టీసీని గతంలో మీరు చూశారు, ఎన్నో నూతన సర్వీసుల్ని ప్రారంభించాం, కొత్త బస్సుల్ని ప్రారంభించాం. మరి ఇప్పుడు BS6 బస్సులు తీసుకొస్తున్నాం. అలాగే ఈ చెన్నై సర్వీస్ని పునః ప్రారంభించాం. సో ఈ మాదిరిగా నంద్యాల ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల సదుపాయాలని కల్పించడానికి మేము కృషి చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో చిన్న సమస్యలు ఉన్నాయి. ప్రజలు ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో దాన్ని కూడా RM గారితో మాట్లాడినాము. ఆ సమస్యలను కూడా పరిశీలించి సాల్వ్ చేయమని చెప్పేసి కోరాము. ముఖ్యంగా మహిళా ప్రయాణికురాళ్ళు బండ్ల మీద లోపల, ఎందుకంటే లగేజ్ తీసుకొని వచ్చి వాళ్ళు బయట నుంచి నడుచుకుంటూ రావాలంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి మా దృష్టికి చేస్తే దాని మీద కూడా RM గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి తక్షణమే దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కరిస్తామని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మా డ్రైవర్ సోదరులు, ఇక్కడ ఆర్టీసీ యూనియన్ సోదరులు అందరూ కూడా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా RM గారితో మాట్లాడి మేడం గారు అన్ని దానికి సానుకూలంగా స్పందించినందుకు మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఆర్టీసీని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా ఈ ఒక ప్రభుత్వం నడిపిస్తుంది. ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలను కూడా అందజేస్తుంది. ఇంకా చిన్న సమస్యలు మా దృష్టికి ఇప్పుడే చెప్పడం జరిగింది. భవిష్యత్తులో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఈ నంద్యాల చుట్టుపక్కల ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే గారు, మేము ఎమ్మెల్సీ గారు కలిసి ఆర్టీసీ పోవాలని హైదరాబాద్ ఆర్టీసీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా కోరిక మేరకు బస్సు కూడా ఈరోజు స్టార్టింగ్ కూడా ఈరోజు అవుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడి నుంచి తమిళనాడు బస్సు ఉండేది. మధ్యన ఒక కారణంగా బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఆర్టీసీ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. ఇంతకుముందు చెన్నై సర్వీస్ ఉంటుంది, ఆక్యుపెన్సీ లేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. కాకపోతే ఎమ్మెల్యే గారి ప్రయత్నము, ఎంపీ గారి ప్రయత్నము, నేను అందరం కలిసి హైదరాబాద్ తీసుకుని మాట్లాడడం వల్ల మళ్ళీ ఈరోజు దాన్ని పునరుద్ధరణ చేయడం జరుగుతుంది. ఇది లగ్జరీ బస్సు, 700 రూపాయలు టికెట్ ఉంది. కరెక్ట్గా ఇక్కడ రాత్రి 9 గంటలకు బయలుదేరుతుంది. సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చెన్నైకి చేరుతుంది. ఈ బెస్ట్ కన్వీనియంట్ టైము. మార్నింగ్ ఇక్కడ వర్క్ చూసేసుకొని మళ్ళీ అక్కడ 8 గంటలకు నైట్ బయలుదేరుతుంది. కాబట్టి ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ మంచి సర్వీస్ను మళ్ళీ పునరుద్ధరించేందుకు ఆర్టీసీలో ఉండే టోటల్ డిపార్ట్మెంట్కు, మేడం గారికి ధన్యవాదాలు. నంద్యాల టు చెన్నై సర్వీసు మన గౌరవనీయులు నంద్యాల ఎమ్మెల్యే గారు ప్లస్ మన ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు కూడా ఈ సర్వీస్ ఉన్నది, బట్ కొంత మనకి అప్పుడు సరిగా పర్ఫార్మెన్స్ లేని వల్ల క్యాన్సిల్ చేశారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు ఈ సర్వీస్ పునరుద్ధరణ గురించి ఎంతో హెడ్ ఆఫీస్ వారితో చాలా కంటిన్యూస్గా ప్రయత్నం చేసి ఈ సర్వీస్ని మళ్ళీ రీస్టోర్ చేయించారు. సో మన ప్రయాణికులందరికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సర్వీస్ ఇక్కడ రాత్రి 9 గంటలకి ఇక్కడ బయలుదేరి చెన్నైకి 6:45 చేరుతుంది. మరుసటి రోజు మళ్ళీ అక్కడ 8 గంటలకు చెన్నై రాత్రి బయలుదేరి మరి ఇక్కడ 6 గంటలకు చేరుతుంది. మనకి రిజర్వేషన్ ఫెసిలిటీ దీనికి నంద్యాల మరియు ఆలగడ్డ 2 చోట్ల కూడా కలిగించబడింది. కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకి ఇంతే కాకుండా మనకి ఇప్పుడు కొత్త బస్సులు కూడా మనకి రాబోతున్నాయి. మరి నిన్న మీరు చూసుంటారు, హైర్ బస్సెస్కి కూడా మనం 541 హైర్ బస్సెస్కి, అంటే రాష్ట్రం మొత్తం మీద. సో దాంట్లో 20 బస్సులు మనకి నంద్యాల జిల్లాకి కేటాయించబడ్డాయి. వాటికి కూడా మనకి హైర్ నోటిఫికేషన్ అనేది
అనేది నిన్న విడుదలైంది కాబట్టి మన హైవేస్ ఓనర్స్, ఎంటర్ప్రీనియర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మరి నంద్యాల ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నంద్యాల పట్టణం 17వ వార్డు విశ్వనగర్ లో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంకు చైర్పర్సన్ నామిని రవిసింగారెడ్డి శిల్పా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా 60 మంది మహిళలకు టైలరింగ్ నందు ఉచితంగా శిక్షణనిచ్చి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గత 25 సంవత్సరాలుగా శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామన్నారు. మహిళలకు ప్రధానంగా శిల్ప మహిళా సహకార్ బ్యాంక్, శిల్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. 17వ వార్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉచితంగా మహిళలకు కుట్లు, అల్లికలు తదితర వాటి యందు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఇలా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని, ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శిల్ప మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, స్థానిక కౌన్సిలర్ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నంద్యాల పట్టణం విశ్వనగర్ లో శిల్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో కొత్తగా ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ పొద్దున ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్ 90 రోజుల పాటు నడిపిస్తాము. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో పనికొచ్చే సర్టిఫికేషన్ కూడా ఇస్తాము. సో నంద్యాల పట్టణ మహిళలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇలాంటి సేవలు తీసుకుంటూ మీరు ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు 17వ వార్డు విశ్వనగర్ లో ఎమ్మెల్యే గారి సతీమణి శిల్పా నాగిని రవిసింగారెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజు కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్ మేడం మేము అడగగానే ఎమ్మడే ఏర్పాటు చేసినందుకు మా వార్డు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని 17వ వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ 17వ వార్డు ప్రజలందరూ మరొకసారి ఎమ్మెల్యే గారిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే కరోనా మహమ్మారి రావడం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సాయం చేసేందుకు సొంత కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉంటూ భయపడే సందర్భంలో మేమున్నామంటూ వాలంటీర్లు ముందుకు వచ్చి తమ సొంత కుటుంబ సభ్యుల్లా ప్రజలకు సేవలను అందించడం మరవలేనివని ఎమ్మెల్యే శిల్పారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో నంద్యాల మండల పరిధిలోని గ్రామ వాలంటీర్ల ఉత్తమ సేవలను గుర్తించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను, ప్రశంసా పత్రాలను, నగదును అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. మండల పరిధిలోని 255 మంది వాలంటీర్లకు గాను 239 మందికి సేవామిత్ర, 2కి సేవారత్న, 2కి సేవా వజ్ర పురస్కారాలను అందుకున్నారు. వీరందరినీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్న సత్సంకల్పంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా, విప్లవాత్మకంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాల్లో ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగి ఇబ్బందులు పడేవారని, నేడు ప్రజలకు పురసేవలను వారి సొంత గ్రామాల్లో సచివాలయాల్లో వాలంటీర్ల సహకారంతో ప్రజలకు చేరువ చేయడం జరిగిందన్నారు. సేవలను అందించిన వాలంటీర్లు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఇంత మార్పు ఏ ప్రభుత్వం ఎన్నడూ తీసుకురాలేదని గర్వంగా చెబుతున్నామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆదర్శంగా నిలిచామన్నారు. పురస్కారాలు అందుకున్న వాలంటీర్లు మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ టిపి నాగిరెడ్డి, ఏపీపీఎస్సీ మెంబర్ సిద్ధం శివరాం, మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, ఏపీఎస్పీ డీజిల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడీఓ డాక్టర్ సౌభాగ్యం, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి కావచ్చు, తన చుట్టుపక్కల వాళ్ళకి సేవ చేయాలన్న ఒక ఆలోచనతోటి ముందుకొచ్చిన వాళ్ళు వాలంటీర్. నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ యొక్క 4 సంవత్సరాల కాలంలో మీరందరూ చేసినటువంటి సేవలకు గాను ప్రత్యేకంగా కరోనాలో మీరందరూ చేసినటువంటి సేవలు
నంద్యాల నియోజకవర్గ ప్రజలు ఎప్పటికి కూడా మర్చిపోలేమని చెప్పేసి దానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. చాలామంది వాలంటీర్ సర్వీస్ వచ్చిన తర్వాత చాలామందికి గ్రామాల్లో ఉపయోగపడింది. అవ్వాతాతలకైతే పెన్షన్ ఇంటికి వస్తుంటే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అలానే అక్కా చెల్లెమ్మలు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ లేకున్నప్పుడు ఒక పథకం రావాలంటే ఎన్నో రోజులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఒక ఇన్కమ్ సర్టిఫికేటో, లేకపోతే బర్త్ సర్టిఫికేటో, డెత్ సర్టిఫికేటో, ఈ స్కీమ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫిల్ చేయడం మనం, లేకపోతే ఏదైనా కారణం దానిల కోసం ఒక పెన్షన్ అప్లై చేయాలను, దానిల కోసం ఆఫీసుల చుట్టూ లేకపోతే నాయకులు ఇళ్ళ దగ్గరికి అలా తిరుగుతూ చాలా రోజులు చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఎందుకంటే ఊర్లలో గ్రామాల్లో నివసించి అక్కడి నుంచి ఆటో వేసుకొని ఇక్కడికి వచ్చి ఆ రోజు పని జరిగితే పర్వాలేదు, ఒకరోజు అప్లై చేసుకోవాలి, మళ్ళీ మరో రోజు దాన్ని తీసుకుపోవడానికి రావాలి, ఒక రోజు ఆ రోజు ఆఫీసర్లు లేకపోతే మళ్ళీ ఇంకొక రోజు రావాలి, అట్లా ఆ రోజు పని కాకపోతే మళ్ళీ ఇంకొకసారి రావాలి. ఈ రకంగా వాళ్ళకి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. మరి ఈరోజు ఈ మార్పు తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అటువంటి ఇబ్బందులు ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచిస్తే లేవని చెప్పాలి. పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక స్కీముకి అప్లికేషన్ ఇస్తున్నామంటే పొట్లాట్లు జరుగుతున్నాయి. అప్లికేషన్ ఫామ్లు దొరక్క గంటలు 5-6 గంటలు క్యూల్లో నిల్చునేటువంటి పరిస్థితి. మరి మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో? లేదు. మరి ఇంతకంటే గొప్ప మార్పు ఎవరైనా చేయగలుగుతారా? ఈ దేశంలోనే ఈ వాలంటీర్ సర్వీస్ అనేది ఒక ఆదర్శంగా నిలిచిందంటే దీనికి కారణం ఒకటి, ప్రజలకి మనం చాలా అంటే వాళ్ళ పని భారాన్ని తగ్గించాం, వాళ్ళు ఇంతకుముందు పడే ఇబ్బందుల్ని తగ్గించడంతో పాటు మీరు చేసినటువంటి సేవలు, మీరు ప్రత్యక్షంగా మీరు వాళ్ళతో కలిసి వాళ్ళ ఇబ్బందుల్ని తొలగించినటువంటి తీరు కూడా దానికి కారణం అని చెప్పేసి దానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా మరి ఆ పాదయాత్రలో వచ్చిన సమస్యలను క్రోడీకరించి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నవరత్నాల కార్యక్రమం ఏర్పాటు చేసి దాన్ని అమలు పరిచేదానికి మరి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా మరి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మరి సచివాలయం ద్వారా కానీ ఆర్బీకేల ద్వారా కానీ మరి వెల్నెస్ సెంటర్స్ కానీ మరి అన్ని కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలోనే అందేదానికి సచివాలయ వ్యవస్థ అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక విప్లవం. పేదలకు, బడుగు వర్గాలకు వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రతి ఒక్క స్కీమ్ను తీసుకొని పోయి వాళ్లకు ఇతోధికమైన సహాయాన్ని, ఇతోధికమైన సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు వాలంటీర్లు. జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఒక మంచి మైలురాయిగా గుర్తుండే రకంగా ఉంటుంది. ఎందుకంటే వాలంటీర్ అనే వ్యక్తి ప్రతి చిన్న స్కీమ్ను కూడా ఎంతో కష్టపడి ఉదయాన్నే 6 గంటలకు 7 గంటలకు వెళ్ళి వాళ్ళ స్కీమ్ ద్వారా తీసుకొని పోయి అందించినటువంటి బృహత్తరమైన పథకం వాలంటీర్ వ్యవస్థ. మన ముఖ్యమంత్రి గారు సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా రత్న ఇవి పెట్టడంలో మనమందరము ప్రతి సంవత్సరము సమావేశం అవుతున్నాం. ఎందుకంటే ఇది పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఒక వాలంటరీలో కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఎందుకంటే మేము సేవా వజ్ర కానీ, సేవా రత్న కానీ,
సేవా మిత్ర కానీ ఏదో ఒక దాంట్లో మాకు ప్రైజ్ వస్తుందనే ఉద్దేశంతో కూడా ఉత్సాహంగా పనిచేస్తారనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. మనం ప్రతి కార్యక్రమం ప్రతి ఇయర్ కూడా మనం అందరం సమావేశం కానికే కూడా ఇది బాగా మంచి అనుకూలంగా ఉంటుంది. మన ఏపీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంకల్పంతో 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ అనే పదానికి స్వచ్ఛమైన అర్థం ఏంటంటే స్వచ్ఛంగా సేవ చేసేవారు అని అర్థం. వారికి గౌరవ వేతనంగా ఇవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో ఒక స్టెప్ వేసి 5,000 రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా మీరు చేసిన సేవలకు ప్రతిఫలంగా ఇంకా చెప్పలేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు, మీకు ఇట్లా సేవా వజ్రం, సేవారత్న, సేవామిత్ర అవి ఇస్తాము అని చెప్పకుండా మీ సేవలను గుర్తించి ప్రతి వాలంటీర్కు అమౌంట్ నగదు రూపంలో కొంత మొత్తాన్ని చెల్లించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ గమనిస్తున్నారు. పట్టణం సంజీవనగర్ లోని శ్రీ జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గురువారం సైన్స్ ఎక్స్పో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాలైన మెటీరియల్స్ ఉపయోగించి అకాడమిక్ సిలబస్ లోని ప్రాజెక్టులను తమ స్వంత ఆలోచనలతో అద్భుతంగా చేయడం జరిగింది. సైన్స్ ఎక్స్పోకు న్యాయ నిర్ణేతగా విచ్చేసిన ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ చేతుల మీదుగా సైన్స్ ఎక్స్పోను ప్రారంభించి ప్రదర్శనలో ఉత్తమమైన ప్రాజెక్టులను ఎంపిక చేసి వారికి అవార్డులను అందజేశారు. జ్యోతిర్మయ పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ కుమార్ మరియు ప్రిన్సిపల్ ఇందు మాట్లాడుతూ ఈ సైన్స్ ఎక్స్పో మూలంగా పిల్లల ఆలోచన పరిధి విస్తృతమై వివిధ రకాలైన అంశాలపై సొంతంగా తయారు చేసిన ప్రాజెక్టులు వారిలో ఆలోచన శక్తిని, సామర్థ్యాన్ని పెంచి వారి చదువులో రాణించడానికి మరియు వారిలో ఆత్మవిశ్వాసం పెరగడానికి ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. అంతేకాకుండా పిల్లలు తాము తయారు చేసిన ప్రాజెక్టుల గురించి సందర్శకులకు వివరించి చెప్పడం మూలంగా వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయని, తద్వారా వారి భవిష్యత్తులో డిబేట్స్ మరియు గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొన్నప్పుడు ఇది ఎంతో సహాయపడుతుందని అన్నారు. పిల్లల శక్తి, సామర్థ్యాలను అంచనా వేసి సరైన గైడెన్స్ ఇవ్వగలిగితే వారి భవిష్యత్తులో అద్భుతాలను చేయగలుగుతారని అన్నారు. పిల్లలకు మార్గదర్శిగా ఉండి వారిలోని ప్రతిభను వెలికితీసిన ఉపాధ్యాయులను వారు ఈ సందర్భంగా ప్రశంసించారు. పిల్లలు ప్రదర్శించిన వివిధ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జ్యోతిర్మయ స్కూల్ యాజమాన్యానికి ముందుగా నా కృతజ్ఞతలు. ఇక్కడున్న పిల్లలందరూ చాలా ఆసక్తితో చాలా సైన్స్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. అందరూ బాగానే ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి అవగాహన కూడా బాగానే ఉంది. చేసిన ప్రతి ప్రాజెక్ట్ మీద జాగ్రత్తగా వాళ్ళు అన్ని విషయాలు చెప్పగలుగుతున్నారు. ఇట్లాంటి మనోవికాసానికి చెందిన ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం వల్ల పిల్లల్లో ఎప్పుడు ఏం చదివి ఏం ఉద్యోగాలు చేయకుండా మనం ఎన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చు అనే ఆలోచన వస్తే పిల్లలందరూ బెటర్ అవుతారు, దేశం కూడా బెటర్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళే భవిష్యత్తులో మన దేశానికి ఉన్నతి చూపించే కారణం. పిల్లలందరూ చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా అవగాహనతోనే అన్నీ చెప్తున్నారు. మనం అడిగిన ప్రశ్నలకు కూడా వాళ్ళు జవాబు చెప్పే స్థాయిలో ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను 4-5 సైన్స్ ఎక్స్పోలు అటెండ్ అయ్యాను. ఇక్కడ చేసిన ఎక్స్పో మాత్రం చాలా బాగుంది అనిపించింది నాకు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఈ జ్యోతిర్మయ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా ఇది 9 years నుంచి చేస్తూ ఉన్నాము. మా కాన్సెప్ట్ ఏంటి అంటే మేము ఫాలో అయ్యేటువంటి ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లెసన్స్లో ఉన్నవన్నీ కూడా అది తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటే అది వాళ్ళకి వినడం కంటే చూస్తే ప్రాక్టికల్గా చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళ మనసుల్లో అలానే గుర్తుండిపోతుంది. సో వాళ్ళకు ఉన్నటువంటి లెసన్స్ మేము ప్రాక్టికల్గా కూడా చేయిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద వాటర్ తీసుకుంటే చెప్పిన దానికంటే ఒకసారి చేసి చూపించామంటే వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నా ఉద్దేశంలో ఈ సైన్స్ ఎక్స్పోస్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇట్ డెవలప్స్ సో క్రియేటివ్నెస్ అనేది పిల్లలకి చాలా పెరుగుతుంది. అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వస్తాయి. ఇక్కడ మా పిల్లలు కూడా ఉన్నారు. యూకేజీలో ఒకరు ఉన్నారు సార్, 2nd standardలో ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ బాగానే చేస్తున్నారు సార్. మాకైతే బాగానే ఉంది సార్. అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న మీటింగ్స్ కానీ ఇంతకుముందు November 14 చేసిన అకామిడేట్ దానికి కూడా చేశారు సార్. డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా బాగా చేశారు సార్. చాలా బాగుంది. పిల్లలకి అదే యాక్టివ్ ఉంటుంది, ఇది చెప్పించుకుంటే పిల్లలకి తెలుస్తుంది. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ్ల జాతర ఈ నెల 23వ తేదీ నుండి
3 రోజుల పాటుగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ తిరునాళ్లలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ చండీయాగం, క్షీరాభిషేకం, 24వ తేదీ బోనాల సమర్పణ, 25వ తేదీ గాడిద పందాలు నిర్వహించడం జరుగుతుందని భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. నంద్యాల పట్టణంలోని వాయువ్య దిశన వెలిసినటువంటి శ్రీ జములా పరమేశ్వరి దేవి బోనాల మహోత్సవాలు జరుగుతున్నవి. ఈ నెల 23వ తేదీన అనగా మాఘశుద్ధ శుక్రవారం నాడు అమ్మవారికి క్షీరాభిషేకం మరియు చండీ హోమం జరుగును. అలాగే మాఘశుద్ధ పౌర్ణమి రోజు అనగా శనివారం రోజు అమ్మవారి బోనాలు గ్రామాల నుండి పట్టణంలోని ప్రతి వార్డుల నుండి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ బోనాల మహోత్సవంలో నంద్యాల పట్టణంలోని ప్రతి పౌరుడు, ప్రతి భక్తుడు అందరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి తరించాలని భక్తాదులందరినీ, నంద్యాల పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని శ్రీ జంబులా పరమేశ్వరి దేవస్థానం దేవి తిరునాళ్ళ మహోత్సవం జరుగును. 23/2/2024 శుక్రవారం రోజు అమ్మవారికి చండీ హోమము, క్షీరాభిషేకములు అమ్మవారికి జరుగును. అలానే 24 శనివారము అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు చుట్టుపక్కల వీధి గ్రామాల నుంచి కూడా మన జంబులా పరమేశ్వరి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. అలానే 25 తేదీ ఆదివారం రోజు ఇక్కడ గాడిదల పందాలు నిర్వహించడం కూడా జరుగుతున్నది. కావున భక్తులు అందరూ పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు అవుతుందని కోరుచున్నాము. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలంలో గురువారం గ్రామ వాలంటీర్లకు పురస్కారాలను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అందజేశారు. వాలంటీర్ల సేవలను వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు సచివాలయాలను, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. వాలంటీర్లు తమ సేవల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను వారి గడపకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఉత్తమ సేవలను అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను ప్రదానోత్సవం చేశారు. పాణ్యం మండలంలోని వాలంటీర్లకు స్థానిక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదుగా ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. మండలంలోని తమ్మరాజుపల్లికి చెందిన వాలంటీర్ వేద వ్యాస్ కు సేవా వజ్ర సర్టిఫికెట్ తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హుసేన్ బి, వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, పార్వతమ్మ, కోఆప్షన్ సభ్యులు జాకిర్ హుసేన్, సర్పంచ్ మేకల పల్లవి, ఉప సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం నొక్కితే బటన్ నొక్కితే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. పాపం వాళ్ళు వచ్చి బటన్ నొక్కితే ఏమవుతుందో మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు 70,000 కోట్లు మనం సంవత్సరానికి ఇస్తే, చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బులు అన్నీ చూసుకుంటే 1,26,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మ ఒడికి మనం ఇచ్చే డబ్బులు ప్రతి ఒక్క సంవత్సరం 6,000 కోట్ల పైగా, ఇంటికి ఒకరికి ఇస్తేనే మనం 6,000 కోట్ల పైగా డబ్బులు ఇవ్వాలి. అదే ఇంకా ఎంతమందికి ఇస్తే ఎన్ని డబ్బులు కావాలో మీరందరూ ఒక్కసారి ఆలోచించమని నేను ఇక్కడ ఉండేటువంటి అందరినీ కూడా కోరుతున్నాను. దాంతోపాటు మనం రైతు భరోసా కానీ, ఈరోజు వైఎస్ఆర్ చేయూత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ మనం చెప్పిన మాట ప్రకారం మనం అన్ని చేయగలం. అదే చంద్రబాబు నాయుడు 2014లో ఇచ్చిన ఒక హామీని నెరవేర్చినారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. 10 లక్షలు సున్నావు పావులా వడ్డీ వచ్చేదాన్ని కూడా రాకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనకు ప్రజా సంకల్ప యాత్రలో ఏ మాట చెప్పినాడో ఆ మాటకి కట్టుబడి ఉండి మనకు ఆసరా కింద 4 విడతలుగా అందరికీ డబ్బులు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉండే రైతు సోదరులందరూ ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించమని నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు మనం 1994 నుంచి 99 వరకు 2004 వరకు కూడా ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. ఒక్కసారి ఆ రోజు ఎంత వర్షాలు ఉన్నాయో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనకు ఎస్ఆర్బిసిలో 2004 కూడా నీళ్లు పాలించుకోలేని పరిస్థితి. 2004లో దివంగత నేత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
2014 వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మనదైన విషయం మర్చిపోదు. 2014 నుంచి 2019 వరకు నీళ్ల కోసం పోలీసులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటే మనం 2019 వచ్చి ఈ రోజు వరకు కూడా ఏ రైతు కూడా పోలీస్ స్టేషన్కు మాకు నీళ్లు కావాలని పోని పరిస్థితులు ఉన్నారంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. సమావేశంగా కొల్మెగుంట్ల మండల కేంద్రంలోని స్థానిక సాయిబాబా ఆడిటోరియంలో పోతిరెడ్డి రామ సుబ్బారెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ట్రస్ట్ చైర్మన్ పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి గురువారం నాడు నిర్వహించారు. నంద్యాల పట్టణ సమీపంలోని శాంతరం హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్యులు రోగులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ క్యాంపులో 200 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెడికల్ క్యాంపులో పాల్గొన్న ప్రజలకు ఉచితంగా భోజన వసతి ట్రస్ట్ చైర్మన్ పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు తెలియజేశారు. అట్లే హ్యూమన్ రైట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లే శాంతిరామ్ ఆసుపత్రి నంద్యాల డాక్టర్లకు సిబ్బందికి వారికి మరియు పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా నా ధన్యవాదములు. ఈరోజు పోతిరెడ్డి రామసుబ్బారెడ్డి సేవా సమితి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు శాంతిరామ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. గౌరవనీయులు రిటైర్మెంట్ మాస్టర్ అయిన మా తండ్రి గారు పోతిరెడ్డి రామసుబ్బారెడ్డి సేవా సమితి తరఫున భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు వచ్చిన వారందరికీ భోజన వసతి కల్పించబడినది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటూ విన్నవించుకుంటున్నాము. నా కోరికను మన్నించి శాంతిరామ్ హాస్పిటల్ వాళ్ళు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కావున ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, తర్వాత ముఖ్యంగా మహిళలు అందరూ దయచేసి ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు, కంటి డాక్టర్లు ఉన్నారు, తర్వాత ఆర్థోపెడిక్ అంటే ఎముకల దాన్ని ఉన్నారు, ఈసీజీ చేస్తారు, తర్వాత హార్ట్ గుండె జబ్బుల డాక్టర్లు కూడా ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని విన్నవించుకుంటూ, మీ బస్సు వచ్చినప్పుడు ఎంతమంది పేషెంట్లు ఉంటారో అంతమందికి ఇక్కడనే మా సేవా సమితి ట్రస్ట్ దగ్గర మీరు నెలకోసారైనా పెట్టండి, 2 నెలలకోసారైనా పెట్టండి. 20 మంది కానీ, 30 మంది కానీ, 50 మంది కానీ ఎంతమంది వచ్చినా కానీ మా సేవా సమితి తరఫున వాళ్ళకు భోజన వసతి కల్పించడం అని మీకు అందరికీ నా ప్రత్యేక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని అందరూ నన్ను ప్రేమతో, అభిమానంతో ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా అందరికీ ప్రార్థించు కోరుకుంటున్నాను. విరమించుకుంటున్నాను. నమస్తే అందరికీ. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. ఆర్టీసీ పునర్వైభవానికి కృషి చేస్తామని పేర్కొన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. 17వ వార్డు విశ్వనగర్ లో శిల్ప స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన శిల్ప సేవా సమితి చైర్పర్సన్ నాగిని రవిసింగారెడ్డి. పురసేవలు కరోనా కాలంలో వాలంటీర్ల సేవలు మరవలేనివన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. శ్రీ జ్యోతిర్మయ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సైన్స్ ఎక్స్పో. ఈ నెల 23వ తేదీ నుండి శ్రీ జమ్ముల పరమేశ్వరి దేవి అమ్మవారి తిరునాళ్ల జాతర. పాణ్యం మండలంలో గ్రామ వాలంటీర్లకు పురస్కారాలను అందజేసిన ఎమ్మెల్యే కాటసాని రామగోపాల్ రెడ్డి. కొల్లేముగల్
జిల్లాలో ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న పోతిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.